మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మవారి దీక్షా దుస్తుల్లో మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లారు. నవరాత్రుల సందర్భంగా రోజు అమ్మవారికి ఏ రంగు దుస్తులనైతే అలంకరిస్తారో అదే రంగు వస్త్రాలు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. గాయత్రీదేవి అలంకారం సందర్భంగా మహిళా సభ్యులు ఎరుపు రంగు దుస్తులు ధరించారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామని, మన సంస్కృతి సాంప్రదాయాలపై సందేశం ఇవ్వాలని డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. ఈరోజు మంత్రులు అందరం కూడా ఈరోజు ఆ దుర్గమ్మ తల్లిని అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన అందరికీ తెలిసి ఇంద్రకీలాద్రి మీద నిలవై ఉన్న మన దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు గాయత్రీదేవి అవతారం. ఈరోజు మార్నింగ్ మా అందరికీ చాలా అదృష్టం. ఈరోజు అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు మంత్రులు అందరం కూడా ఈరోజు ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే అంటే ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, మన కల్చర్ గురించి బయటకు తెలియాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కూడా ఒక డ్రెస్ కోడ్ అనుకుని ఈరోజు అందరం కూడా రెడ్ కలర్లో అమ్మవారికి నిదర్శనంగా, అమ్మవారి సేవకి నిదర్శనంగా ఒక డ్రెస్ కోడ్ని కూడా పెట్టుకుని ఈరోజు అందరూ కూడా వేసుకోవడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దుర్గా నవరాత్రులు అందరూ కూడా చాలా వైభోగంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై భవానీ. జై భవానీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన అందరికీ తెలిసి ఇంద్రకీలాద్రి మీద నిలవై ఉన్న మన దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు గాయత్రీదేవి అవతారం.